అందరికీ నమస్కారం. రాష్ట్రంలో భూ కేటాయింపులు వివాదాస్పదమవుతున్నాయి. పర్యాటక ముసుగులో పెద్ద సంస్థలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వం పట్టిపట్టినట్లుగా వ్యవహరిస్తుంది. దీంతో ప్రభుత్వాలకు చెందిన కోట్ల విలువైన భూములు పెద్దల పరం కానున్నాయి. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కరేడు భూముల వ్యవహారం పెద్ద దుమారం రేగుతుండగా, తాజాగా లూలు మాల్కు భూములు కేటాయించడం, అది నగర నడిబొడ్డుల్లో విజయవాడ, విశాఖపట్నాల్లో కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. లూలు మాల్ అనేది ఓ హైపర్ సూపర్ మార్కెట్. ఇది దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ సూపర్ మాల్ను నిర్వహిస్తుంది. ఇలాంటి సంస్థకు ఆర్టీసీ విలువైన స్థలం విజయవాడలో కేటాయించడం పెద్ద దుమారమే రేగుతుంది. ఉద్యోగ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ జీవోను రద్దు చేయాలని కూడా పట్టుబట్టాయి. కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం జీవోలు ఇస్తూ ముందుకెళ్తుంది. ఈ లూలు మాల్కు గత 2014-19 కూటమి ప్రభుత్వంలోనే భూములు కేటాయించారు. తర్వాత వైకాపా అధికారంలో రావడంతో వాటిని రద్దు చేశారు. తిరిగి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాల్లో భూములు కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది. గత సెప్టెంబర్ 24వ తారీఖున ఆ సంస్థ యాజమాన్యంతో సిబిఎన్ గారు సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రక్రియ చకచకా జరిగిపోయింది. తాజాగా విశాఖపట్నంలో సుమారుగా బీచ్ రోడ్లో 14 ఎకరాలు కేటాయించడం, విజయవాడలో మరో 4.15 ఎకరాలు ఆర్టీసీ స్థలాన్ని ఇవ్వడం దుమారం రేపుతుంది. ఆయా ప్రాంతాల్లో నగరాలకి విలువైన భూములు, వేల కోట్ల విలువ చేసే భూములుగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాస్తవం కూడా అదేనన్నది స్థానికుల వాదన. అయితే ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా లూలు మాల్కు భూములు ఇవ్వడానికి ఏపీఐసీతో పాటు రెవెన్యూ యంత్రాంగం, పర్యాటక శాఖను జాయింట్ చేస్తూ వారి లీగల్ సమస్యలన్నీ పరిష్కరించాలని జీవో ఇవ్వడం పెద్ద చర్చగా మారింది. ఇలా ప్రభుత్వం మొండి వైఖరి పట్ల, ప్రభుత్వం భూముల కేటాయింపుల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 1999 చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తీరుగా భూ కేటాయింపుల మీద పెద్ద దుమారమే రేగింది. మళ్ళీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. పెద్ద వాళ్లకు భూములు కేటాయిస్తున్నట్లు విమర్శలు చేసింది. నేరుగా పొలాల మీదకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇదే తీరుగా సెజ్లు, ఇతర పారిశ్రామిక వాడి పేరుతో పేదల భూములు కాజేస్తున్నారని కూడా అప్పట్లో ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం భూములు అప్పగించడం తీవ్రంగా విమర్శల పాలవుతుంది. తాజా కేటాయింపుల్లో అటు స్థిరాస్తి సంస్థలకు కూడా భూములు ఇవ్వడం పెద్ద చర్చగా ఉంది. ఇందులో రాజకీయ నాయకుల అండదండలు ఉన్న సంస్థలకు భూములు కేటాయించడం తీవ్ర చర్చ నడుస్తుంది. వీటన్నిటిపైన ప్రభుత్వం మార్చుకోకపోతే మరింత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష వైకాపాతో పాటు కమ్యూనిస్టులు, ప్రజలు, స్థానికులు కూడా దీనిపైన విమర్శలు చేస్తున్నారు. ఈ భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఏకంగా ఎంప్లాయీస్ సంఘాలైతే జీవోను తగలబెడుతూ నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇలా ప్రతిపక్షాలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ముందుకెళ్తే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ధన్యవాదాలు.